అతను డబ్బులు ఇవ్వాలా, అతను కోర్టులో డిగ్రీ తెచ్చుకున్నాడు, డబ్బులు 9 కోట్లు కట్టాలని చెప్పి దాదాపు అది కరెక్ట్గా అమౌంట్ నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అది రెండోది. మూడోది, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆయన భూ కబ్జా చేశాడన్నారు, దానికి నేను సపోర్ట్ చేశాడన్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? ఆ రోజు నేను సపోర్ట్ చేయకపోతేనే నన్ను దగ్గర దూరం అయిపోయాడు, నీ దగ్గర చేరాడు. తెలుసు అప్పుడు అది నీ భూ కబ్జా ఎవడు చేశాడో. నీకు దమ్ముంటే ఎక్కడున్నా తెలుసు. నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు. ఏ ఎమ్మెల్యే కూడా మన పార్టీ వాళ్ళు కొంతమంది బాధపడుతున్నా కూడా నేను సిట్ వేశాను, చాలామంది చెప్పాను. ఎస్పీకి కలెక్టర్కి వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే సీఎం కంప్లైంట్ చేశాను. నేను నా క్యారెక్టర్ అది. ఈరోజు అధికారం లేదు కాబట్టి నువ్వు ఏమైనా చేయగలదు, నువ్వు రుజువు చేయాలా. నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి మా అబ్బాయి మీద క్యారెక్టర్ని దెబ్బతీసావు, ఇష్టం వచ్చినట్టు చేసావు. అన్నిటికీ ఓచుకున్నావు, ఓచుకునే కొన్ని ఎక్కువ చేసావు. నీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి భూ కబ్జా చేశాడు, భూ కబ్జా చేస్తాడు చూపి నీకు. పోతే మా వియ్యంకుడికి సంబంధించినటువంటి విలాస్ దాని మీద అవినీతి జరిగింది, అక్రమాలు జరిగిందని ఓకే. వాడేవాడు గుప్తా, వాడేవాడు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగింది ఇది నీ అని చెప్పడానికి ఓకే, నీకు అధికారం ఉంది, రా. ఏం తప్పులు జరిగింది, రా, నోటీసులు ఇవ్వు. అది కరెక్ట్ కాదో తెలిసిపోతుంది. ఈ రాష్ట్రంలో విల్లాస్ కట్టినటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళకి లేని మాకు ఉన్నాయి కూడా, వాళ్ళకి లేని కూడా ఉన్నాయి. మొత్తం కరెక్ట్గా ఉన్న పరిస్థితుల్లో అక్కడ 24 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి దాంట్లో ప్లాన్లో కూడా పలకరించి పక్కన పెట్టాం. అవి పక్కన నేను అడిగాను, నాకైతే ఆ ల్యాండ్ పరిస్థితులు కూడా తెలియవు. అడిగాను ఏమైనా తప్పులు ఉన్నాయా చెప్పు అని అడిగితే టోటల్గా 24 సెంట్లు ఉంటే అది కూడా ప్లాన్లో చూపించి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి క్లియర్గా ప్లాన్లో చూపించి పక్కన పెట్టాము అని చెప్పి క్లియర్గా చెప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే మా వ్యాపారం, అంటే మా వియ్యంకుడు డబ్బులు సంపాదించుకోకూడదు, ఆయన సంపాదిస్తే నాకేం డబ్బులు పెడతాడని దాని వ్యాపారానికి ఇది చేసినావు. సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడతావు? నీకు నీ రాజుపాలెంలో ఎన్ని ఎకరాలు ఉంది? నీది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది? అయినా కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదే. ఓకే, నువ్వు తప్పుడోడివి, నేను తప్పుడోడిగా నేను ఒప్పుకోను, తెలుసు. ఏదున్నారా నోటీసులు ఇచ్చుకో, ఏమేం చేసుకో, అంతేగాని మనుషులను పంపించి అక్కడ ఆ విలాస్ దగ్గరికి పంపించి దౌర్జన్యంగా మనుషులు పంపిస్తావా? చెప్పుతావు ఎవరు వచ్చినా కానీ చెప్తాను. ఏమనుకుంటున్నారు మీరు? నేను చేతకాలను అనుకుంటున్నారా? తెగించానంటే ఎవరికి ఆగదు. అది ఒకటే మర్యాద కుటుంబంలో పుట్టినవాళ్ళు మేము. ఈ రకంగా చెడు చేష్టలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు, గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తల మీద దెబ్బ పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద రా. దమ్ము ఉంటే నా మీద రా. ఏందయ్యా ఇది? నీచమైన సంస్కృతి. రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టం ఏంది? రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు. ఎవరికి అపకారం చేయలేదు, ప్రతిపక్షం వాళ్ళు కూడా అపకారం చేయలేదు, అందరికీ న్యాయం చేశారు. అలాంటి విగ్రహాలు పడగొట్టం ఏంది? ఎవరి మీద? మా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తుంటే వాళ్ళ మీద కొట్టండి. చనిపోయిన రాజశేఖర విగ్రహాలు పడగొట్టేది ఏంది? ఏం మాకు చేత కదా ఎన్టీ రామారావు విగ్రహాలు పడగొట్టేది? ఆయన మహానుభావుడు అందరికి ప్రజలు సేవ చేశాడు, గౌరవం ఇచ్చాం. నేను ఎక్కడ పార్టీలో ఏ తప్పు జరిగినా కూడా నిలబెట్టి అడిగేవాడిని. నేను ఒంగోలులో 20,000 పట్టాలు యువపతిని పోటీ చేయనని చెప్పి గొడవ పెట్టుకున్నా. ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి నేను. ఒకవేళ దాంట్లో మా పార్టీ వాళ్ళు కూడా నాకు అన్యాయం చేసి ఉన్నారు, అది నేను కూడా ఒప్పుకుంటున్నా. అది కూడా తొందరలోనే మొత్తం అన్నీ కూడా బయట పెడతా. ఎవరు తప్పు చేశాడు అన్నీ కూడా బయట పెడతాను, అది కూడా చెప్తా ఉన్నా. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, నీకు
ఏను నువ్వు అధికారంలో ఉన్నావు, భూ కబ్జాలు చేశా అన్నావు, నీకు అది ఉంది ఈరోజు అధికారం, బయటపెట్టు. నేను భూ కబ్జా చేసినంటే బయటపెట్టు. ప్రజల్ని ఎంత అన్యాయం నమ్మించేయడానికి ఎంత ఇది చేసావు. మా అబ్బాయి నన్ను నమ్మరని చెప్పి మా అబ్బాయి మీద పెట్టి చెప్పు, మా అబ్బాయి మీద ఏం చేసావు. ఈశ్వర్ అనేవాడు తెలుసు అతనికి, మా అబ్బాయి దగ్గర ఉండేవాడు. అతను అదొక ఆ ల్యాండ్ కరెక్ట్గా నాకు ఐడియా కూడా, ఆ ల్యాండ్ కూడా భూ కబ్జా చేశాడంటే మా అబ్బాయి గొడవ కూడా ఇచ్చాడు. అది ఆ ఈశ్వరుని అడగండి, అవతల పార్టీ ఈశ్వర్ అనే అవతాడు ఆ పార్టీలోనే ఉన్నాడు. ఏంది ఇది? ఈ దుర్మార్గం ఏంది? నువ్వు మా మీద బురద చెల్లినటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలో వాళ్ళ పార్టీలో తీసుకున్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశం? భూ కబ్జాలు చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఆ పార్టీలో తీసుకున్నా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈరోజు చెప్తా ఉన్నా, నాకు తెలుస్తూ ఉంది. నేను 25 సంవత్సరాలు ఉన్నానా ఈ రాజకీయంలో ఎమ్మెల్యేగా. ఎవరినైనా ఈ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎవరినైనా ఒక అపార్ట్మెంట్ కానీ ఒక లేఅవుట్ కానీ ఎవడేస్తున్నాడు కానీ నేను ఎవరినన్నా అడిగానని చెప్పమనండి. నేను ఈరోజు ఊరేసుకొని చేస్తా ఒక్కడిని, మొత్తం వ్యాపారాలని. ఈరోజు అందరికి నోటీసులు ఇస్తావు, 150 మంది నోటీసులు ఇస్తావు అంటే వాళ్ళని బెదిరించి డబ్బులు తినడానికి. దాని సంస్కృతి. తెలుగుదేశం వాళ్ళు కూడా వేసారు లేఅవుట్లు, వాళ్ళు ఎవరిని నిన్ను పిలిచి మాట్లాడలేదే, ఎవరిని చేయలేదే. ఈరోజు 150 మంది దాకా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేదానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను ఊరుకోను, నీ అవినీతిని ఇంకా ఊరుకోను. రోజు బయట పెడతా, నీ వ్యవహారాలు బయట పెడతా. నేను జనసేన పోతా అని చెప్పి రియాజ్ చేత మాట్లాడిస్తావు. ఎవరు క్యారెక్టర్ ఎట్లా ఉండదో ఎవడెవడు కూడా అందరూ తెలుసు. నాకు పార్టీ, ఇప్పుడు నేను మంత్రి పదవిని వదులుకున్నాను. నాకు పార్టీ నా స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు. నేను నా వాళ్ళనుకున్నా, నా వాళ్ళు ఎప్పుడు నేను చేయగలిగిన సాయం చేశాను తప్ప ఎవరి దగ్గర ₹1 నేను ఆశించలే. ఇంత దుర్మార్గంగా వ్యవహారంగా చేస్తే మటుకి ఉపేక్షించేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు నోటీస్ ఇచ్చారు? వాళ్ళు డబ్బులు ఎందుకు వసూలు చేస్తారు? అధికారులు ఫోన్ చేసి చెప్తున్నారు, ఏం సార్ ఇది మీరు ఉన్నప్పుడు ఒక్కరు కూడా మాట్లాడారు. ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట. ఒక మైనింగ్ అధికారిని బెదిరిస్తాడు ఒక ఆయన, చోటా నాయకులు. ఈ బెదిరింపులేందో ఈ అధికారులు ఏందో కానీ పాపం ఎంప్లాయీస్ కూడా పాపం ఓట్లు వేశారు కదా, వాళ్ళకి జరగాలి కదా అట్లా. మరి మేము ఏం చేశామో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. కానీ ఒకటే చెప్తున్నా, నీకు అధికారం ఇచ్చారు, మేము చేయగలిగిన పనులు చేశాం. మంచినీటికి సంబంధించి 339 కోట్లు తీసుకొచ్చాం, అంతా రెడీ అయింది, టెండర్ అయింది. దాని నుంచి ఇవయ్యా మంచినీళ్ళు ఇప్పించవయ్యా జనాలకి, ఇచ్చి నీ పని చెయ్యి. వాడిని కొట్టు వీడిని కొట్టిన తర్వాత ఏమన్నా అడిగితే నాకేం తెలియదు. ఏంది ఇది? మనుషులు కొట్టేది ఏంది? ఏముంది? రేపు నేను కూడా డైరెక్ట్గా అటాక్ ఇస్తా, కాకపోతే కేసులు పెడతారు, లోపల వేస్తారు. ఏమవుతుంది? 2 రోజులు బయటకు వస్తా. మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. బోర్డులు పెట్టిస్తావా పారిపోయాడని? ఏందయ్యా పారిపోయేది? సిగ్గుండాలా? ఒకటైతే చెప్తున్నా, నేను మటుకి నాకు ఇంకా 1-2 నెలలు నా పనులు నేను చూసుకుంటా. ఎందుకంటే ఎలక్షన్లో నాకు కొన్ని అప్పులైనాయి, అవి తీర్చుకోవాలా. నీలాగా అప్పులు ఎగ్గొట్టేవాడిని కాదు నేను, వాళ్ళు బెదిరించేవాడిని కాదు. వాళ్ళకి నెలలో అన్నీ ఎవరైతే నేను అప్పులు చేస్తున్నానో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ప్రశాంతంగా వచ్చి ఒంగోలులో కూర్చొని నా కార్యక్రమం నా మనుషులకి నా వాళ్ళకి అందరికి కూడా నేను న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను తప్ప నేను పారిపోను. నేను ఎలక్షన్లో రాజకీయాలు వద్దనుకున్నా, కానీ ఈరోజు ఖచ్చితంగా ఉంటా. రేపు ఎలక్షన్లో ప్రతిదీ అవినీతి చేసే ప్రతి కార్యక్రమాన్ని బయట పెడతా. నేను చేయకుండా నా మీదకు బుద్ధి వెళ్ళావు.
ఈరోజు నువ్వు చేసే కార్యక్రమం మొత్తం గుర్తుతాను, మొత్తం బయట పెడతాను. ఎక్కడ కూడా అవినీతి జరిగితే సహించలేదు, ప్రజా పోరాటం చేస్తామని చెప్పి నాకు ఎవరు అవసరం లే. మా మనుషులు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, నాకు వెనకెత్తి ఖచ్చితంగా